నడుము నొప్పికి మనం చాలా కారణాలే చెప్పుకుంటాం. కానీ మహిళల విషయానికి వచ్చేసరికి చాలామంది మత్తు మందును ఒక ప్రధాన కారణంగా చూపిస్తూ ఉంటారు. కాన్పు సమయంలో వెన్నుకి ఎనస్థీషియా ఇవ్వడం వల్లే నడుము నొప్పి మొదలైందని చెబుతుంటారు. నిజానికి ఆపరేషన్ టైంలో ఇచ్చే మత్తుకు తర్వాత మొదలయ్యే నడుము నొప్పికి అస్సలు సంబంధం లేదంటారు డాక్టర్లు. ఎనస్థీషియా మూలంగా నడుము నొప్పి వస్తుందనే నమ్మకం గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు విందాం. ఒక పెద్ద అపోహ ఆపరేషన్ అప్పుడు ఇచ్చిన అనస్థీషియా వల్ల నడుము నొప్పులు వస్తాయని. సరిగ్గా ఇస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. రోజు కొన్ని వేల సర్జరీలు అవుతున్నాయి. సో ఇది ఒక అపోహ మాత్రమే. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సాధారణంగా చాలామంది ఆపరేషన్ తర్వాతనే ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఆపరేషన్ తర్వాతనే వీక్నెస్ వచ్చింది, ఇవన్నీ ఎక్కువగా వింటూ ఉంటాం. ఇది మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ వీళ్ళు ఆపరేషన్ అంత టెన్స్ఫుల్ థింగ్గా తీసుకున్నారు కాబట్టి దాని రిలేటెడ్ ఉంటుంది. ఇప్పుడు ఆపరేషన్ టైంలో మినిమల్ బ్లడ్ లాస్ అన్నది ఉంటుంది. ఒకవేళ బ్లడ్ ఎక్కువ పోయింది అంటే బ్లడ్ సబ్స్టిట్యూషన్ ఇస్తాము. కానీ ఈ పోయిన కొద్ది బ్లడ్ అన్నది మళ్ళీ బాడీ దాన్ని తయారు చేసేసుకుంటుంది. సో దీనివల్ల బలహీనత అన్నది సాధారణంగా ఉండదు. కానీ ఆపరేషన్ తర్వాత వూండ్ హీలింగ్ అది కరెక్ట్గా ఉండాలి, మెటబాలిక్ రేట్ అన్నీ మెయింటైన్ అవ్వాలి అంటే మంచి విటమిన్స్ అనేవి తీసుకోవాలి కొద్ది కాలం పాటు. ఆపరేషన్ అన్నది మిమ్మల్ని ప్రాబ్లం నుంచి బయటికి తీసుకురావడానికి, ప్రాబ్లంలోకి నెట్టడానికి కాదు. సో మీ థింకింగ్ అన్నది పాజిటివ్గా ఉంటే, మీకు అన్నీ మీ అవగాహన అన్నది కరెక్ట్గా ఉంటే, మీరు పోస్ట్ ఆపరేటివ్లీ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ముందు నుంచే ప్రాక్టీస్ చేసి, క్లీన్ ఎట్లా చేసుకోవాలన్నీ ముందు నుంచే తెలిసి ఉంటే పోస్ట్ ఆపరేటివ్ రిజల్ట్స్ అనేవి మంచిగా ఉంటాయి. సో ఆపరేషన్ తర్వాత హెల్దీ ఫుడ్ తినాలి, మాంసకృతులు ఎక్కువ ఉండే ఫుడ్ తినాలి, అండ్ నిద్ర కరెక్ట్గా ఉండాలి. ఎక్కువసేపు ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ సంథింగ్ ఎల్స్ అదర్ దెన్ సర్జరీ. అయింది, నాకు ఆపరేషన్ అయింది, నాకేదో అయిపోయింది అన్న ఫీలింగ్లో ఉంటే ఆ వూండ్ హీలింగ్ అనేది ఎక్కువసేపు పట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఏం చేయాలో అది చేసి మీ నార్మల్ పనులు మీరు చేసుకోండి. ఎంత తొందరగా అయితే అంత తొందరగా నార్మల్ లైఫ్కి రావడానికి ట్రై చేయండి. ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్.